నాలుగిటి రక్షణ భారము తాను వహించి ఉండి ఈ నాలుగిటిని అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. నేను మీతో ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి నుండి ఉద్భవించినది, నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. 2 ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది. రాజు విష్ణువాంశలో ఉంటాడు. నా విష్ణు పృథివీపతి అని విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివికి పతి కాలేడు. రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషి పతనమునకు ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే భూమి నాదన్న భావన ఎందుంటుంది. ఇది నాది అన్నాడు అనుకోండి, అక్కడ ఉంటుంది పతనం. ఈ విశ్వాన్నంతటినీ ఎవరు భరిస్తారంటే భూమి భరిస్తుంది. ఎవరి శాసనానికి భరిస్తుందంటే విష్ణువు యొక్క శాసనానికి భరిస్తోంది. ఇట్లా భరించేటటువంటి భూమి నాది అన్న భావనకి మారుపేరేమిటి అంటే ధర్మము తప్పుట. ఇదంతా నాది అన్నాడు అనుకోండి, ఎంత తింటాడు వాడు? మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి అప్పుడు ధర్మము గాడి తప్పుతుంది. 2, ఇంతమంది ఉన్నారు,
ఇంతమంది తింటున్నారు, ఇంతమంది నీరు తాగుతున్నారు, ఇంతమంది గాలి పీలుస్తున్నారు, ఇంతమంది తిరుగుతున్నారు, ఇన్ని వాహనాల్లో వెడుతున్నారు. అబ్బా నాకు బరువు అన్న మాట భూమి అన్నదు. కొత్త ప్రాణులు ఎన్నైనా పుట్టనివ్వండి, ఎన్ని మేడలు కట్టండి, నాకు బరువుగా ఉంది అన్న మాట భూమి అనదు. భూమి బరువు నాకు చాలా కష్టంగా ఉంది అన్న రెండు మాటలు ఎప్పుడు వాడుతుంది? ఒక్క కారణానికే వాడుతుంది. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి. భూమి నాకు చాలా బరువుగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అని ఎవరినంటుందంటే పాపుల విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటుంది. పాపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది భూమి. ఇక నేను భరించలేనయ్యా, పాపుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందంటుంది. పాపులంటే ఎవరు వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుష్ఠించరో వాళ్ళు పాపులని పేరు. పాపము అన్న మాటకు అర్థం ఏంటంటే నిషిద్ధ కర్మని పట్టుకున్నవాడు, ఏది వద్దన్నారో అది చేసినవాడు పాపం చేసినవాడు. ఎవరు వద్దన్నది చేసినవాడు? నేను వద్దన్నది మీరొద్దన్నది చేసినవాడు కాడు, ఈశ్వరుడు వద్దన్న పని చేసినవాడు. ఈశ్వరుడు చెయ్యమని చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఈశ్వరుడు ఈ పని నువ్వు చెయ్యకూడదు అని ఏది చెప్పాడో అది చేయడమే ఇష్టం ఉన్నవాడు. ఎందుకు అలా ఇష్టం? వాడు భోగం దొరికితే వాడికి చాలు. ఎన్నాళ్ళు భోగిస్తావు? శరీరం ఉన్నంతకాలం. శరీరం ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే శరీరాన్ని భోగలాలస చేత నువ్వు దాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు భూమికి బరువు అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకనటువంటి వారి వలన వస్తుంది. అప్పుడు భూమి భూమిగా మాట్లాడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భూమి భూస్వరూపంతో ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడదు. మామూలుగా మాట్లాడినా ఆవిడ సంతోషంగా ఉన్నా అలా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ తీసుకుపోవాలనుకున్నాడు. ఆదివరాహస్వామి తన దంష్ట్ర మీద పెట్టి పైకెత్తారు. పైకెత్తినటువంటి స్వామి భూవరాహమూర్తి అని ఒక మూర్తి. ఇప్పటికీ మనకి వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉంటుంది. ఆయనని మొదట దర్శనం చేస్తే తప్ప వెంకటేశ్వర దర్శనం చెయ్యకూడదు. ప్రథమం దర్శనం చ స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అని వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి మాటిచ్చారు. మొట్టమొదట వచ్చి నీ దర్శనం చేసిన వాడెవరో వాడే తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చి నన్ను దర్శించి వెళ్ళిన వాడని వాడి ఖాతాలో వేస్తాను. నిన్ను చూడకుండా తిన్నగా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శనం చేసి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు నా దగ్గరికి వచ్చినా వాడు దర్శనం చేశాడని నేను వెయ్యను. ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువుతో సామాన్యమైనటువంటి విషయములను ముచ్చటించవలసి వస్తే, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవలసి వస్తే భూవరాహమూర్తిగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. అదే నేను ఈ భూమి భారాన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను ఈ జగత్తుని భరించలేకపోతున్నాను, పాపుల సంఖ్య ఎక్కువైపోయింది అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, భూదేవిగా ఎప్పుడూ చెప్పదు. ఆవిడ ఎవరిగా చెప్తుంది అంటే గోరూపంలో చెప్తుంది. ఆవుగా నిలబడి మొరలు పెడుతుంది. ఆవు మొరలు పెట్టిందనుకోండి, వెంటనే వినేవాడెవరంటే పరమాత్మ వింటాడు. ఎవరు నీ మొరలకు కారణము అని అడుగుతాడు. అందుకే గో అంటే ఆవు అన్నది సామాన్యార్థం. గో అన్న మాటకి విశేషార్థం ఏమిటో తెలుసా? ఎన్నడూ హింసింపబడనిది. హింస అన్న మాట గోవు యందు అన్వయం కాకూడదు ఏ రకంగానూ కూడా. గోవుని రక్షించడం వినా ఎక్కడా గోవు బాధపడడానికి వీలు లేదు. గోవులు ఎక్కడ సంతోషంగా ఉంటాయో అక్కడ ఉద్ధారకత్వం ఉంటుంది, అక్కడ లోకము చల్లగా క్షేమంగా ఉంటుంది. ఆర్తితో బాధతో ఆవు అరిచిందా వెంటనే కళ్ళెర్రబడి వింటాడు ఆయన, ఎవరు నీ బాధకు కారకుడు అని. గోవు బాధతో అంబారావం చేస్తే మొదట వింటాడు ఆయన, ఎవడు నీ బాధకు కారకుడు అని అడుగుతాడు. భూదేవిగా అడిగితే ఏమో వినచ్చు వినకపోవచ్చు, కొంచెం క్షమతో ఉండు, నీ పేరేది క్షితి, నీకు ఓర్పు ఉండాలి, భరించగలగాలి అంటాడు. ఆవుగా అరిస్తే వెంటనే వింటాడు, ఏమి నీ బాధ అని అడుగుతాడు. కాబట్టి
ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థం ఏమిటంటే, భూమి వంక చూసినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు యందు ఉండాలి. అసలు ఈ భూమి భరించడానికి, ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా, అది గోవిందా అన్న నామానికి అర్థం. గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే, ధర్మమునందు అనురక్తి వస్తుంది. నేను ఈవిడికి బరువు కాకూడదు, నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి. ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు యందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి. అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం. ఇప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. అందుకు కదూ రాక్షస కులమునందు జన్మించినప్పటికీ విభీషణుడు ఆపత్కాలమునందు కూడా నా మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అని చతుర్ముఖ బ్రహ్మగారిని వరం అడిగితే, నీకు మృత్యువు లేదు, చిరంజీవివి అన్నాడు. ఎవడు ధర్మమునందు నిలబడాలనుకుంటాడో వాడు చిరంజీవిత్వాన్ని పొందుతాడు. ఎవడు అధర్మాన్ని కోరుకుంటాడో వాడికి ఎంత తపస్సున్నా నిలబడలేడు. 10 తలలున్నా తపస్సున్నా రావణుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడా లేదా? కాబట్టి ధర్మము శాశ్వతము, ధర్మము సత్యము, ధర్మము మనిషిని కాపాడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి, భగవంతుడు చెప్పినట్లు మనం బ్రతుకుదాం అనే ఆలోచన దేని వలన కలుగుతుంది అంటే, గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుంటే ధర్మమునందు అనురక్తి కలిగి భూమి ఎవరి సొత్తో తెలుస్తుంది. లేనినాడు సగరపుత్రులు ఏం చేశారు? 60,000 మంది భూమికి ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టారు. గోతులు పెట్టి కనపడ్డ ప్రాణిని కనపడ్డట్టుగా చంపేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు, ఈ భూమిని పాడు చేసేస్తున్నాడు ఈ సగర పుత్రులని. వెంటనే మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయంత అనిశం ధరణీమిమాం. అనిశము ఎల్లప్పుడూ కూడా ఈ భూమినంతటినీ కాపాడి దీనిని రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కపిల మహర్షి అన్న రూపంలో ఉన్నారు. ఆయన చంపేస్తారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి కపిలుని యొక్క ఆగ్రహ జ్వాలల యందు ఈ 60,000 మంది సగరపుత్రులు బూది కుప్పలుగా పడిపోతారన్నారు. అధర్మం చేసి భూమిని పాడు చేద్దామనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు? చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు. ఎంత దారుణంగా పడిపోయారంటే వాళ్ళకి ఉత్తరక్రియలు కూడా లేవు. జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు. మహానుభావుడు భగీరథుడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి, గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి, ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తే పాతాళలోకం వరకు వెడితే భోగవతి అన్న పేరుతో వెళ్ళి సగరుల యొక్క శరీరముల బూది కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి. అప్పటి వరకు అలాగే పడి ఉండిపోయారు. కాబట్టి గోవిందా అన్న నామము చేత ఈ భూమికి రక్షకుడు ఆయన అన్న భావన మనకి మనసులో బాగా పెరుగుతుంది. మీరు ఇంకొకటి గమనించండి, అసలు దేవాలయంలో కూడా శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువుగా ఉంటారు. ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి ఉంటారు. ఇద్దరు పద్మాలు పట్టుకుని అయ్యవారి వైపుకి వంగి ఉంటారు. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి ఉండడంలో తాత్పర్యం ఏమి అంటే, ఒక పక్క భూదేవి తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది. ధర్మమునందు అనురక్తి చేత ధర్మాన్ని చెప్పిన వాడి పాదాలు పట్టుకోవడం అలవాటైతే దాని చేత వాడు ప్రీతి చెంది అందరూ సంతోషంగా ఉండేటట్టు చూస్తాడే. ఈ అన్వయమయ్యేటటువంటి లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి వాడి సొత్తన్న భావన నుండి వస్తుంది. అందుకని భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని చెప్పడంలో ఉన్న తాత్పర్యం అది. కాబట్టి ఇప్పుడు గోవిందా అన్నప్పుడు భూమి, ఈ భూమి ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ధర్మాన్ని ఎలా నిలబడుతూ ఉంటాడు? భూమికి బరువు పెరగకుండా ఉండాలంటే రాజు రూపంలో నిలబడి ఈ ధర్మచక్రం తిరగడం చేత ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమును ఏర్పరిచిన వాడు కాబట్టి గోవిందా. ఇప్పుడు చూడండి, భూమి ఆయన సొత్తు అని మొదలై దాని అన్వయం చేత చివరికి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళాడు. అందుకని గోవిందా. అలాగే రెండవది ధేనుహు. ధేనుహు అంటే ఆవు.
ఆవు సురభి అంటారు. అది అమృతతత్వంతో నిండిపోయి ఉంటుంది. గోవు యొక్క పృష్ఠభాగంలోంచి వచ్చేటటువంటి పాలు అమృతంతో సమానం. అది ఆ గోవు సమస్తమైనటువంటి దేవతలు సూక్ష్మాంశములతో ఆ గోవు యొక్క శరీరమునందు ప్రవేశించి ఉంటారు. యద్గృహే దుఃఖితాగావహ అని మనం ప్రతిరోజు గోపూజ చేసినప్పుడు చెప్పట్లా, ఏ ఇంట గోవు బాధపడుతుందో ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గోవు బాధపడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గో పూజలు విశేషంగా ఉండి గోవు ఆదరింపబడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి వస్తుంది. అదే కదా దాని తాత్పర్యం. గోవుని సృజించినవాడు, గోవు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకునేటట్టు చేసినవాడు గోవిందుడు. ఎలా అంటే గోవు అనబడేటటువంటి ప్రాణికి ఒక్కదానికే ఒక ప్రత్యేకత ఉంది. వర్ణము ఆశ్రమము అన్న అధికార భేదం లేకుండా పూజించడానికి యోగ్యమైన ఏకైక పరదేవతా స్వరూపము గోవు ఒక్కటే. ఏదో బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, కొన్నే చెయ్యొచ్చు, గృహస్థు కొన్నే చెయ్యొచ్చు, సన్యాసి కొన్నే చెయ్యొచ్చు, వానప్రస్థు కొన్నే చెయ్యొచ్చు, ఏదో వివిధ వర్ణముల వాళ్ళు ఒక్కొక్కటి చెయ్యొచ్చు. కానీ గోపూజ అందరూ చెయ్యొచ్చు. గోవుకు అరటిపండు అందరూ పెట్టచ్చు, గోవుకి గడ్డి అందరూ పెట్టచ్చు, గో సేవ అందరూ చెయ్యొచ్చు. అందరి చేత ఈశ్వర సేవగా సేవ చేయించడానికి యోగ్యముగా సృజింపబడిన ప్రాణి గోవు. అటువంటి గోవు నుంచి వచ్చేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనిషిని పుణ్యగతుల వైపుకి నడిచేటట్లుగా చేస్తాయి. ఒక ఆవుని పోషించడం, ఒక ఆవుని రక్షించడం, ఒక ఆవుని కాపాడడం, దాని గొంగడోలు నిమరడం, దానికి నీళ్లు పొయ్యడం, దానికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి దానికి గడ్డి పెట్టడం, దాన్ని కాపాడడం, ఇవన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు బాహ్యమునందు భూమి ఐశ్వర్యాన్నిచ్చి ఆంతరమునందు ఉన్నత పదాన్నిచ్చినట్టే గోవు కూడా పైకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆంతరమునందు ఆ గోవు ఉంది కాబట్టి గోవు యొక్క మలము చేత భూమినంతటినీ శుద్ధి చేసి యజ్ఞం చేస్తాను. లేకపోతే భూమికి శుద్ధి ఎలా కుదురుతుంది? అక్కడ తొక్కాడు, అక్కడ మలం విసర్జించాడు, మూత్రం విసర్జించాడు, పశువులు తిరిగాయి, ఎలా యజ్ఞశాల కట్టడం? అంటే ఎద్దు దున్నాలి, గోమయంతో అలకాలి. ఇప్పుడు ఆ రెండిటి చేత భూమికి శుద్ధి కలుగుతుంది. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక ప్రాంగణం వెయ్యాలి, గోమయంతో శుద్ధి చెయ్యాలి. అగ్ని ఇంధనాన్ని ఎలా కాల్చేస్తుందో పంచగవ్యములు సమంత్రకంగా పుచ్చుకుంటే పాపనాశనం జరుగుతుంది. కాబట్టి పాపనాశనం చేయించి యజమానిగా కూర్చోపెట్టగలిగినది గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములు. ఇప్పుడు గోవు నుంచి వచ్చినటువంటి పదార్థములతో చేసినటువంటి కర్మానుష్ఠానము వలన దేవతలు ప్రీతి చెందుతారు. బాహ్యమునందు ఐశ్వర్యం వస్తుంది, ఆంతరమునందు గోసేవ చెయ్యగా 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 ఆంతరమునందు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది, ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. ఇప్పుడు ధేనువును సృజించి ఆ గోవుని సేవించుట వలన బాహ్యమునందు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టు, అదే గోవు యొక్క సేవ వలన ఎవరు సృజించాడో వాణ్ణే చేరుకునేటట్టు చేసిన వాడెవరో వాడు గోవింద. ద్వారకానగరంలో కృష్ణ సన్నిధానంలో శమంతకమణితో ప్రజలకి సేవ చేస్తూ సంతోషంగా జీవనం చేసి కృష్ణ పరమాత్మ యందు తరించిపోయాడు. అటువంటి పరమధర్మాత్ముడైన అక్రూరుడు పుట్టడానికి కారణం ఏది అంటే ఆయన తల్లి అయినటువంటి గాంధినికి తండ్రి అయినటువంటి వాడు, అంటే ఆయన తాతగారు మాతామహుడు ప్రతిరోజు ఒక గోవు చప్పున కొంతకాలం దానం చేశాడు. గోవుని అంతకాలం దానం చేసిన కారణం చేత అంతటి మహితాత్ముడైనటువంటి ధర్మాత్ముడు వాళ్ళ వంశంలో పుట్టాడు. తెల్లవారి లేస్తే నవవిధ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు చెప్తే, నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తులు కావు. ఇందులో ఏ మార్గమును పట్టుకున్నా పరమేశ్వరుణ్ణి చేరుతారు. నవవిధ భక్తి మార్గములవి. అందులో ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఒక్కొక్కళ్ళు తరించిపోయారు. శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు తరించిపోయారు, భగవంతుణ్ణి చేరిపోయారు. అందులో నమస్కారమునకు అక్రూరుడు.
నవవిధ భక్తి మార్గములలో. అటువంటి మహాపురుషుడు పుట్టడానికి కారణం గోసేవ, గోదానం. కాబట్టి గోసేవ, గోదానము, గో పూజ ఉత్తినే పోయేవి కావు. అవి సర్వకాలముల యందు కాపాడతాయి. అంతవరకు ఎందుకు, అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రకటనమవడానికి కారణం ఆ గొల్లవాడు విసిరినటువంటి గొడ్డలి గోవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారి మీదకి వెళ్ళి పడుతున్నప్పుడు కదూ. గోవు తన కళ్ళ ముందు చెనకపడకూడదని వాల్మీకంలో ఉన్నవాడు తటాలను పైకొస్తే ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలితే సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభుస్తథా, 7 తాటి చెట్లంతత్తు రక్తం పెరిగింది. అంటే అంత రక్తం తనది పైకొచ్చినా సరే ఒక గోవుని రక్షించడానికి వెంకటేశ్వరావతారం పైకొచ్చి. కాబట్టి గోవింద, ఆవుని కాపాడితే, ఆవుని సేవిస్తే బాహ్యమునందు ఐశ్వర్యము, ఆంతరమునందు ఆ గోసేవా ఫలిత రూపముగా చిత్తశుద్ధి, దాని వలన మోక్షము, జ్ఞానాన్ని పొంది ఇవి ఇవ్వగలిగినటువంటి వాడెవరో వాడు గోవిందుడు. కాబట్టి గోవిందా 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 అని అనుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే, ఏదో ఇవేవి మనకి అతీతంగా ఎక్కడో ఉన్నటువంటివి కావు. కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది అని చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు తిరుగాడుతున్నవి. భూమి మీద నిలబడకుండా ఎవడుంటాడు? ఆ భూమి పట్ల పవిత్ర భావన పెరగడమే పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి మార్గమైపోతుంది. ఇది ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఎందుకని? ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నామో వాడికి ఇది ఇచ్చే లక్షణం ఉంది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి.